నిర్ణయం తీసుకోవడం ఈజీ, కానీ దాన్ని నువ్వు బాగా చూడు. చూడు, అమ్మాయిల బాక్సింగ్ లో మేరీ కామ్ ఉంది. ఇదిగో కరాటే బ్లాక్ బెల్ట్ లో బాక్షా సింగ్. తర్వాత చూసావంటే కుస్తీ పోటీలో ఈవిడ సాక్షి మాలిక్. సూపర్. మనం వీళ్ళని ఎవరినైనా తీసుకొస్తే ఎలా ఉంటుంది? జరిగే దాని గురించి మాట్లాడక్క. మరెందుకు వీళ్ళనంతా చూపిస్తున్నావు? ఊరికి ఏడిపించడానికా? వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూడవే. మనకొక లేడీ ట్రైనరీగా కావాలి, అదే కదా సమస్య. టీ టీ అండి. మీకు లేడీ ట్రైనరే కావాలా అమ్మాయి గారు? అది వర్కౌట్ అవ్వదమ్మా. కష్టమేముంది, ఆడపిల్లలు ఫారిన్ కే వెళుతున్నారు. ఇంకా ఏమిటి? అక్కడికెందుకు? ప్రెసిడెంట్ గారు ఇక మీదట ఎవరిని వెతకనక్కర్లేదు. దీన్ని మనమే చేసుకోగలం. ఒక మంచి వార్త, నేను అక్కడికి వస్తాను. ప్రెసిడెంట్ గారు, మనం వెతుకుతున్న లాంటి వారు దొరికారు. అవునా? ఎవరు? పీటీ ఉషానా? కాదు, ఆమె చాలా దూరంలో ఉన్నారు. కాకినాడ మాధవి అమ్మ కలరి. ఇక్కడ అందరూ మొగోళ్లేగా. రండి చూద్దాం. గౌరీ చెప్పిన చోటు ఇదేనా? ఎవరు? ఇక్కడ మాధవి గారని ఎవరైనా రండి. అలాగే అక్కడి నుంచి కిందకి దిగి గంతులేసుకుంటూ వెళ్ళి అలాగే అలాగే ఎగురుతూ వెళ్ళి నరికి, అలాగే వెనకాల తిరిగి ఆ కత్తి తీసుకుని వాళ్ళని నరికి ఆపు. ముగ్గురిని నరికేసి పైకి దూకి దాక్కున్న వాళ్ళని నరికేసి వాణ్ణి నరికి పడుకొని లేచి. సినిమా అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. నాయకుడు ఎగురుతున్నాడు, ఎందుకు ఆపావు? అయ్యో, ఈవిడికేమైంది? పోయిన వారం టీవీలో ఒక సినిమా చూసేటప్పుడు ఆ సంఘటన ప్రయోగించేటప్పుడు జరిగింది. ఎవరు? మేము పక్క ఊరు నుంచి వస్తున్నాం. మా ఊరు ఆడపిల్లలకి కలరీ నేర్పిస్తే బాగుంటుంది, కానీ నేర్పించడానికి మాకు ఆడవాళ్లే కావాలి. ఈ పరిస్థితిలో నేను ఎలాగమ్మా? మాకు నేర్పించడానికి ఒక మహిళా ట్రైనరే కావాలి. అమ్మగారి శిష్యులు ఎవరన్నా? నేర్చుకున్న వాళ్ళు పెళ్ళై వెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు అమ్మలా ఈ కళ నేర్పించే వాళ్ళు చాలా తక్కువ. మగవాళ్ళంటే చాలా మంది ఉన్నారు. కావాలా? ఇదిగో ఇక్కడ పక్కనున్న ధర్మపురిలో ఒక గుస్తీ పోటీ జరుగుతోంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నా శిష్యులే. కానీ కలరీ, కుస్తీ ఎలాగా? అందులో అన్నీ ఉన్నాయి. గుస్తీ, కరాతే, బాక్సింగ్ అంతా. నేను మాత్రం నిలుచుకోగలిగితే నేను చేసి చూపించుండేదాన్ని. లేదు, పర్వాలేదు. మాకంటూ ఒక మనిషిని ఏర్పాటు చేసి ఇవ్వండి. ఆ ఊరి పెద్ద మనిషి ఆ పోటీ జరుపుతున్నాడు. పేరు దగుపతి. కావాలంటే నేను లెటర్ ఇస్తాను. రాదా, పేపర్ పెన్ అలా తీసుకురా. ఏం డిసైడ్ చేశారు ప్రెసిడెంట్ గారు? దీనికోసమా మీరు మాధవి అమ్మని చూడటానికి అంత దూరం పంపించింది? ఇదిగోండి, ఎటువంటి మగాడు నేర్పించే కళ మనకి అక్కర్లేదు. అరే, మరే దారి లేదు గౌరీ. మనకంటూ ఒక లేడీ ట్రైనర్ కావాలి కదా. ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నాకు ఏ మగాడిని చూసినా నా చేతులు కంట్రోల్లో ఉండడం లేదు. అదే ప్రాబ్లం కాదు, మగవాళ్ళకి మనకి ఉన్న గౌరవ సమస్య ఇది. ఇక మీదట ఇదే దారి అనుకున్నారంటే నన్ను ఇక మీదట ఇన్వాల్వ్ చేయకండి. ఇలా గౌరవం గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ జరగదు. మనకిప్పుడు ఇది ముఖ్యం కాదు, మన లక్ష్యమే ముఖ్యం. அண்ணே, இங்க குஸ்தி போட்டி நடக்குதுன்னு சொல்றாங்களே, எங்கண்ணே? வாங்க, நாங்களும் அங்கதான். வாங்க வாங்க. మనమందరికి దారి చూపించిన మన ఊరి ఆస్తి పటేల్ దగుపతి అన్నయ్య ఎవర్ గ్రౌండ్ ట్రాఫిక్ పోటీ కోసం 5వ సంవత్సరం జరగబోయే ఫైనల్ కోసమే అన్న తరపు నుంచి ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. పటేల్ అన్న తరపు నుంచి స్టార్ట్ అయ్యే ఈ పోటీ, కుస్తీ పోటీ కోసం ఈ ఫైనల్ ఇప్పుడు ఆరంభమవుతుంది.
దగుపతి అన్నయ్య. ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ, స్నేహితులందరికీ నమస్కారం. అమ్మ చేతిలో దెబ్బలు తిని చనిపోయాడు నాన్న. ఆ నాన్న చివరి ఆశ ఏమిటి అంటే చనిపోయిన నా పేరు మీద ఒక మెమోరియల్ కాంపిటీషన్ అయినా కుస్తీ పోటీ జరిపించాలి. కొన్నాపురం పంచాయతీలో మహిళలు అందరికీ కుస్తీ లాంటి రక్షణ విద్యలు నేర్పించే సువర్ణావకాశం నాకు మాత్రమే వచ్చింది. నాకు అదృష్టం లేనందువల్ల ఈ అవకాశం నాకు వ్యతిరేకంగా ఉన్న చాలా మంది మహిళలు నాకు వ్యతిరేకంగా తప్పు ప్రచారాలు చేసినందువల్ల, తప్పుడు మాటలు మాట్లాడినందువల్ల, చాలా పొరపాటు మాటలు మాట్లాడినందువల్ల నేను వెనుకంజ వేస్తున్నాను. ఆ సువర్ణావకాశాన్ని ఈ కుస్తీ పోటీలో గెలిచిన ఛాంపియన్కి నేను దీన్ని వదిలేస్తున్నాను. ఈ అవకాశాన్ని పొందిన వాళ్ళు వచ్చారు. కుస్తీ పోటీ ఫైనల్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. ఫైనల్ కుస్తీ పోటీదారులు ఇప్పుడు మైదానంలోకి వచ్చేస్తున్నారు. రిచర్డ్ జగన్నాథ్, ఎవడ్రా రిచర్డ్ వాడి అంతు చూస్తాను అని ప్రత్యర్థిగా వస్తున్నాడు చంద్రు రాజేష్. ఓహో, ఇప్పుడు పోటీ వేడెక్కుతోంది.